హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము మా ఊరు వెళ్ళాము. ఇదిగోండి మా చెట్లు. నేనేమో పువ్వులు కోస్తున్నాను. నైట్ కొంచెం చలిగా ఉందని నేను మా దివ్య చలికి ఆగుతున్నాము మా ఇంట్లో చూడండి. ఒక గమెని తీసుకొచ్చి దానిలో కొంచెం కర్రలు వేసి నేనైతే అగ్గపెడుతున్నాను. ఇదిగోండి చూసారా? తనేమో తన ఫేస్ కనపడకుండా భలే కవర్ చేసుకుంటుంది. నేనేమో గుర్తుంటుంది కదా పాప వీడియో తీసుకుంటే అని చెప్పినా తనేమో చూడట్లేదు. నేను జస్ట్ వీడియో తీస్తున్నాను చూడండి. ఇదే మా చలిమంట. వెనకతల మా బాబు కూడా వచ్చేస్తున్నాడు. అదిగోండి చూసారా? ఇంకా ఊరు నుంచి వచ్చేసాం. ఇంకా వచ్చిన తర్వాత లగేజు అంతా సర్దుకున్నాం. బట్టలు అన్నీ ఇంట్లో పనంతా సరిపోయింది. ఇంకా ఆ రోజంతా ఫుల్ బిజీ అయిపోయాము. ఆ నెక్స్ట్ డే బయటికెళ్దామని నేను మా తమ్ముడు రెడీ అయ్యాము. ఇదిగోండి సెంట్రల్ పార్క్‌కొచ్చాం. ఇదైతే మా ఇంటికి దగ్గరలో ఉంటది. అయితే పెద్దవాళ్ళకి రూ. 30, చిన్న పిల్లలకైతే రూ. 15. నేనేమో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడికి, నాకు టికెట్ తీసుకొనొచ్చాము. అక్కడ మనం ఆ గేట్ దగ్గర చూపిస్తే వాళ్ళు మనల్ని లోనికి పంపిస్తారు. ఈ చెట్టు చూడండి ఎంత పొడుగ్గుందో భలే ఉంది. నేనైతే ఎప్పుడో వెళ్ళాను చిన్నప్పుడు నాకు గుర్తులేదు. చూడండి డెవలప్ చేసేశారు. ఇదే ఫస్ట్ టైమ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. నాకైతే గుర్తులేవు. చూడండి ఇవేమో కోడిగుడ్డులా భలే ఉన్నాయి చెట్ల మధ్యలో. ఈ మొక్కలు అన్నీ చూడండి. ఇక్కడ చూసారా ఇది? డెకరేషన్‌లా భలే ఉంది. ఫోటో షూట్ అన్నీ చేసుకోవచ్చు. నాకైతే భలే నచ్చిందని నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మా తమ్ముడైతే మా బాబుని పట్టుకొని నడుస్తున్నాడు. మేమింకా అలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ఎవరో ఫోటోస్ తీసుకుంటున్నారు. నేనింకా అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నాను. చూడండి ఇక్కడ భలే ఉంది కదా! మొక్కలతో డెకరేట్ చేశారు. నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి పైకి కూడా చూడండి బావుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు అలా అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది. ఈ బొమ్మ కూడా వీడియో తీశాను. ఎందుకంటే ఇతను కొంచెం మంచి వ్యక్తి కదా! ఇంకా అలా వీడియో తీసుకుంటూ ఈ పక్క చుట్టూ చూస్తున్నాను. ఇక్కడైతే చూడండి పిల్లలకి హాలిడేస్ కదా! అందరు ఫ్యామిలీస్ వచ్చారు. ఇక్కడ చూడండి భలే ఉంది. ఇంకా నేనైతే ఆ చుట్టూ చూస్తూ వీడియో తీస్తున్నాను. చూడండి భలే ఉంది. నైట్ టైమే ఇలా ఉందంటే డే టైమ్ తీస్తే ఇంకా బావున్ను. మరి నాకైతే డే టైమ్ అవ్వలేదు. ఎందుకంటే మా తమ్ముడు లేడు కదా! నాకెవరో ఒకరు తోడుండాలి. బాబున్నాడనేసి వాడికి ఫోన్ చేశాను. సరే అక్క నా డ్యూటీ అయ్యాక వెళ్దాంలే. నేను వచ్చేసరికి రెడీ అయ్యుండు అని చెప్పాడు. ఇంకా వాడొచ్చేసరికి నేనైతే రెడీగా ఉంటే మేమింకా బయలుదేరి వచ్చేసాం. మా ఇంటికి దగ్గరలోనే ఇది. ఇది చూడండి ఫస్ట్ చూపిచ్చాను కదా! కోడిగుడ్డు ఆకారంలో ఉన్నదని భలే ఉంది. నాకైతే భలే నచ్చిందని నేను దానిపైన టచ్ చేసి చూసాను. బావుంది చూడండి. ఈ పార్క్ మొత్తం ఇదే హైలైట్ అన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా ఆ కోడిగుడ్డు లాంటి లైటింగ్సే కనిపిస్తున్నాయి. నేను చేయి వేసానని మా బుడ్డోడు కూడా చేయి వేస్తానని దాని వైపు తెగ చేయి పెడుతున్నాడు. మా తమ్ముడైతే వేయనివ్వట్లేదు. చూడండి ఆ లైటింగ్స్ మధ్య అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా అక్కడ ఫోటోస్ కూడా చాలామంది తీసుకున్నారు. ఇంకా మేము అక్కడి నుంచి ఇలా ముందుకొస్తే ఇక్కడ చూడండి గోడకి వాల్ పేపర్‌లా భలే ఉన్నాయి. ఈ మొక్కలు డెకరేట్ చేశారు. నాకైతే భలే నచ్చాయి. ఇంకా అలా నడుచుకుంటూ వస్తే చూడండి ఈ గార్డెను భలే ఉంది కదా! ఇదేదో బావుందని నేను కూడా దీన్ని వీడియో తీస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి ఒక కోడిగుడ్డు లాంటిదుంది. దానికోసమైనా వీడియో తీయాలి కదా! అని నేను ఇలా వచ్చి దీన్ని వీడియో తీస్తున్నాను చూడండి. నైట్ టైమ్ అయినా భలే కనిపిస్తున్నాయి అసలు. బుర్ర పాడైపోతుంది నాకైతే చూసి చూసి. డెవలప్ చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను గదా! సరిగ్గా గుర్తులేదు. ఇంకా ఇక్కడ చూడండి ఈ బొమ్మలు ఆడుకుంటున్నట్లు భలే పెట్టారు గోల్డ్ కలర్‌లోను. అక్కడైతే ఆ లైట్ వెలగట్లేదు. ఇంకా మేము ఇలా నడుచుకుంటూ వచ్చేసాం. ముందుకెళ్ళి అక్కడ అలా తిరిగేసి వెళ్ళిపోదామని. చాలామంది వాకింగ్‌కైతే వచ్చారు. ఇదిగోండి మా ముందు నడుస్తున్నారు గదా! మేమింకా అక్కడి నుంచి నడుచుకుంటూ అలా వచ్చేసాం. ఇదిగోండి ఇదంతా మా బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడో. వాడికైతే హాయిగుంటది బయటికెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాడిని ఎత్తుకొని ఎవరో ఒకరు ఉంటారు గదా! ఇంకా నేను ఈ చుట్టూ వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాను. ఇదిగోండి వాకింగ్‌కి అన్నిటికి భలే ఉంటుంది ఈ పార్కు. ఇది మెయిన్ రోడ్ అన్నమాట.
మేమింక దీన్ని ఇలా చూసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చేసాం. అక్కడ అలా వెళ్తుంటే ఇక్కడ చేపలది బావుంది. ఒక అక్వేరియంలా ఉంది. కానీ ఇదిగోండి ఇక్కడైతే అందరున్నారు. ఇక్కడేదో ఏదో జరుగుతుందనేటట్లు మేము రియాక్షన్ ఇచ్చాం. ఇక్కడ చూడండి. ఇక్కడ చేపలున్నాయి అనే విషయం మాకు తెలీదు. అక్కడికి వెళ్ళాక చూస్తే అందరూ చూస్తున్నారు, వీడియో తీస్తున్నారని నేను కూడా వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే భలే ఉన్నాయి ఈ చేపలు. మా బుడ్డోడికి తెగ నచ్చాయి. వాడేమో కూర్చోబెట్టు, కూర్చోబెట్టు అంటున్నాడు. నేనేమో వాడిని కూర్చోబెట్టలేదు. జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదామని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను చూడండి. గోల్డ్ కలర్, యెల్లో కలర్, రెడ్ కలర్ భలే ఉన్నాయి చేపలైతే. నాకైతే భలే భలే నచ్చాయి. ఇంకా అక్కడి నుంచి మేము ఇలా వచ్చేస్తే అక్కడ కూడా దాని వెనక సైడ్ గూడాను ఇచ్చేసారా. ఇక్కడంట యోగా అన్నీ చేస్తారంట. మనం ఒకళ్ళని కావాలంటే అక్కడ ఒక ఫోను నంబర్ అన్నీ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు గదా! ఇటువైపు కూడా సేమ్ అంతే. చేపలది అటు ఇటు ఇక్కడైతే ఎవరు లేరు. అటు ఇటు సేమ్ ఒకలానే ఉంది. నేను జస్ట్ మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నా. ఇదిగోండి చేపలు. ఇక్కడ కూడా చేపలన్నీ భలే ఉన్నాయి. నాకు బా నచ్చింది. ఇంకా అలా వచ్చేసాం. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వాష్‌రూమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అంతా బాగున్నాయి. ఇదిగోండి. బాగుంది కదా! ఈ పిల్లలు భలే ఆడుకుంటున్నారు. నాకైతే భలే నచ్చాయి. ఇంకా చేసేదేం లేక నేను వీడియో తీస్తున్నాను. పోనీ మన బుడ్డోడు కొంచెం పెద్దోడైతే వీడిని ఆడిపిస్తూ మనం కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. వీడు కూడా ఆడలేడు కదా! ఇంకా చేసేదేం లేక నేను జస్ట్ వీడియో తీసుకుంటూ ఇలా వెళ్ళిపోదామని వచ్చేసాను. ఇదిగోండి చూడండి చుట్టూ. ఇక్కడి నుంచి కిందనైతే ఇంకా కొంచెం మంచి మంచివి ఆడుకోవడానికి ఉన్నాయి. ఇదిగోండి. ఇది బాగుంది కదా! దీనిపైన మా వోడిని కూర్చోబెడదాం అనుకున్నాను. ఒక్కడే కదా ఎందుకులే అంత రిస్క్ అని నేనేం కూర్చోబెట్టలేదు. ఇదిగోండి చూడండి. ఇలాంటివి 2 ఉన్నాయి. ఇక్కడ చూసారా ఆ పిల్లలు ఎలా ఆడుతున్నారో జారుడు బల్లలాగా. ఇక్కడేమో పిల్లలు అలా ఆడించుకోవడానికి, అలా ఎంజాయ్ చేయడానికి చాలామంది అలా వచ్చారు. చూడండి. భలే ఉంది ఆడుతున్నారు. నేనైతే వాళ్ళని వీడియో తీస్తున్నాను. మా తమ్ముడేమో వీడిని కూడా ఆడిపిద్దామని ఇక్కడ చూడండి. కూర్చోబెట్టడానికి తెగ ట్రై చేస్తే వాడేం కూర్చోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఉయ్యాల ఊగుతూనే వస్తాను. ఇక్కడ కూడా ఉయ్యాల ఊగుదామని ట్రై చేస్తే వాళ్ళేమో జస్ట్ చిన్న పిల్లలకని, పెద్దోళ్ళకి కాదు మీరు ఊగకూడదు అనేసన్నారు. ఇంకెందుకులే అలా చెప్పాక మనం ఏం చేస్తాం అని నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను. ఇదిగోండి. ఇలా వీడియో తీసుకుంటూ ఇంటికెళ్ళిపోదాం అక్క అనేసన్నారు. సరే అని నేను వచ్చేసాను. ఇక్కడ చూసారా? ఇది భలే ఉంది. ఇది కింద నుంచి అన్నమాట. ఇదొక స్వరంగం మార్గంలాగా. మనం ఆ పైనుంచి ఇప్పుడొచ్చాం. ఈ కింద నుంచి కూడా వెహికల్స్ వెళ్ళడానికి అన్నిటికి దారుంటుందనమాట. ఇది మీకు చూపించాలని వీడియో తీశాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ ఈ పక్కన కూడా ఇంకోటుంది. ఇదిగోండి. పిల్లలతో ఆడిపిచ్చుకోవడానికి, మనం ఆడుకోవడానికి భలే ఉంది. నాకైతే భలే భలే నచ్చింది. అందుకే నేనొచ్చి దీన్ని మీకు వీడియో తీసి చూపిద్దామని చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో. మా బుడ్డోడు కూడా ఆడితే బాగున్నాయి అనిపించింది నాకు. ఇంకా అక్కడి నుంచి అలా వచ్చేసాం వీడియో తీసుకుంటూ. ఇది చూడండి. మా వోడైతే ముందు నడుస్తున్నాడు. ఇదిగో నేను వీడియో తీసుకుంటూ ఇలా నడుస్తున్నాను. ఇది బోన్యాస్ గార్డెన్ అని ఉంది. మేము ఇదేదో బాగుంది కదా అని లోనకెళ్దామని మేము లోనకెళ్ళాం. ఇదిగోండి. లాన్ అయితే భలే ఉంది. లైట్ సెట్టింగ్ మధ్య నాకైతే బా నచ్చింది. ఇది ఫోటోషూట్‌కి మాత్రం బావుంటుంది. ఈ మధ్యన ప్రతి పార్క్‌ని ఫోటోషూట్ కోసం బా డెవలప్ చేస్తున్నారు. చూడండి నాకైతే బా నచ్చింది. ఈ మొక్కలు చూడండి. కుండీలో పెట్టి దానికంటూ ఒక టేబుల్‌లా పెట్టి భలే సెట్ చేశారు చూసారా? ఫైకస్ మొక్క ఇదనమాట. నేను జస్ట్ మీకు చూపిద్దామని నేను వీడియో తీశాను. ఈ మొక్కకు కూడా ఏదో పేరుంది. నేను దాని పేరు మిస్ చేశాను అక్కడ వీడియో తీయడం. ఇది చైనా తులసి అనుంది. నేను దీని పేరు బాగా గుర్తుపెట్టుకున్నాను. మీకైతే చూపిద్దామని. ఇది చూడండి. ఈ మొక్కలైతే అంటే మనం చూడని మొక్కలు కూడా ఉంటాయి కదా! అందుకని నేను వీటి కోసం వీడియో తీస్తున్నాను. ఇది పొగడా చెట్టంట. మరి అదేదో పేరు కొత్తగా ఉంది. నెక్స్ట్ ఇవి మన సీతాఫలం తెలుసు కదా! మనకి చెట్లు బాగా పరిచయమే. దీనికొక కాయ కూడా ఉంది. నేను జస్ట్ దీన్ని వీడియో తీసుకుంటూ ఇలా వచ్చేసాను. ఈ చెట్టు చూడండి. భలే ఉంది. నాకైతే బా నచ్చింది ఈ చెట్టు. చిన్న చిన్న దీనిలాగా బావుంది కదా! ఇదిగోండి ఇది కూడాను చైనా తులసి. మేము అలా నడుచుకుంటూ ముందుకొచ్చాం. ఇది చూడండి లవ్ సింబల్ ఆకారంలో భలే ఉంది కదా!
ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి కూడా భలే ఉంటుంది. నాకు భలే నచ్చింది. ఇంకేం చేస్తామని వీడియో తీసుకుంటూ ఇంకా ఇదిగోండి చుట్టూ చూసుకుంటూ వచ్చేసాను. మేము ఇంకెక్కడ కాసేపు కూడా కూర్చోలేదు. ఎందుకంటే చీకటి పడిపోయింది కదా! వెళ్ళిపోదాం అనేసి మేము వచ్చేసాం. ఇక్కడ చూసారా ఈ చేపది భలే ఉంది కదా! నేనింకా ఇటువైపు నుంచి ఒక వేవ్ ఉందని దీన్ని కూడా వీడియో తీసుకుంటూ వెళ్దాం తమ్ము అంటే, సరే అక్క అన్నాడు. ఇదిగోండి ఇది జాగింగ్‌కి అన్నిటికి ఇవే అన్నమాట. ఇక్కడ చాలామంది కూర్చున్నారు. మేమొచ్చి ఇంకా ఈ గేట్ దగ్గర నుంచి ఇలా బయటికెళ్ళిపోదామని వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా మేము ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా మొత్తం. ఇదిగోండి అన్ని వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి అక్కడ స్పేస్ అంతుందో. ఇంకా బయటకొచ్చాం నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఇక్కడ అరకులో దొరికేవన్నీ ఈ షాప్‌లో అమ్ముతారని నాకు రవి చెప్పాడు ఒకసారి. గుర్తొచ్చి వెళ్ళా. ఇదిగోండి ఈ చిన్న తేనె బాటిల్ తీసుకున్నాం. ఇదొకసారి ట్రై చేద్దాం. ఇది బాగుంటే పెద్దది తీసుకుందామని నేను చిన్నదొకటి తీసుకున్నాను. ఆ చిన్నది 120 రూపీస్ అంట. సర్లే ఎలా ఉంటదో అనేసి మేము తీసుకొని వచ్చేసాం. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడైతే చూడండి నైట్ టైము ఈ జైల్ రోడ్ దగ్గర భలే ఉంటదసలు. రకరకాల ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్డు, ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా బావుంటాయి. నేనెప్పుడూ చూడడమే గానీ అక్కడ టేస్ట్ చేయలేదు. ఒకసారి ఏమైనా తినడానికి ట్రై చేద్దారా అంటే, సరే అక్క అన్నాడు. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. ఇంకేమైనా బావుంటాయేమో చూద్దామని. అక్కడ ఒక దగ్గరికి ఆగి పావు బాజీ ఆర్డర్ ఇచ్చాం. ఇదిగోండి తినేసాం. అది తిన్నాక మారేడు జ్యూస్ 2 తీసుకొని అది తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరాం.